హాయ్ హలో అందరికీ నమస్కారం. వ్యూస్కు స్వాగతం. సో ఇవాళ శనివారం అంటే కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. అది హోస్ట్ కిచ్చా సుదీప్ గారు వచ్చి పంచాయతీ చేస్తారు. ఈ వారం రోజుల్లోన ఏమేమి సమస్యలు సభ్యులు ఎదుర్కొన్నారు, వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటి, వాళ్ళు చేసిన మంచి పనులేంటి, అన్నింటినీ కూడా పేరు పేరున ఒక్కొక్కరికి చెబుతూ ఇది ఇలాగా మీరు ఇలా వెళుతున్నారు, మీరు ఇలా వెళ్ళడం వల్ల ఇలా అవుతోంది, ప్రజలు మీ గురించి ఇలా అనుకుంటున్నారు, మీరు ఇలా చేయకూడదు అని వాళ్లకు అన్ని విధాల హితవు పలికేటువంటి వాರದ కథే కిచ్చన చ్యుతి. మరి ఈ శనివారం ఏమైంది? సాధారణంగా గత 3-4 వారాలు చూసుకుంటూ ఉంటే శనివారం చాలా సీరియస్ నోట్లో సాగుతుంటుంది. మరి ఈ శనివారం ఎలా సాగింది? అదే సీరియస్నెస్ కొనసాగిందా, లేదా ఏమైనా మార్పు ఉందా? సో ఈ విషయాలన్నీ చర్చించుకునే ముందు మళ్ళీ నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. వ్యూస్ యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ముందు ఎన్నో ఆసక్తికరమైన కంటెంట్లు ఉంచడానికి నాకు అప్పుడు వీలు పడుతుంది. నాకు ఇదొక వేదిక. ఈ వేదికను మీరందరూ బలపరుస్తారని నేను నమ్ముతున్నాను. నమస్తే. సో ఇక అసలు విషయానికి వస్తే ఈ శనివారం ఏం జరిగింది? కిచ్చా సుదీప్ గారు ఏ విషయంగా మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎవరినైనా టార్గెట్ చేశారా, లేదా ఎవరికైనా గట్టిగా మాట్లాడారా, ఎవరికైనా నచ్చజెప్పారా, ఎవరినైనా మందలించారా, ఏం జరిగింది అనేటువంటి ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఆశ్చర్యకరంగా ఈ వారం ప్రధానంగా నిలిచిన అంశం ఏం తెలుసిన, నిన్న మొన్నటిదాకా మనందరూ ఏమనుకున్నాం, మోక్షిత, మంజు, గౌతమి ఈ ముగ్గురు మళ్ళీ పంచాయతీలు వచ్చి నిలబడ్డారు. ఈసారి మళ్ళీ కిచ్చా సుదీప్ ఈ ముగ్గురికి క్లాసు తప్పకుండా తీసుకుంటారు. ప్రత్యేకంగా మోక్షిత. ఎందుకంటే కేవలం తన ఆలోచన ధోరణి వల్ల చేతికందినటువంటి క్యాప్టెన్సీ అవకాశాన్ని పోగొట్టుకొని తనకు ఎవరైతే ఇష్టం లేదో, లేదా తను ఎవరినైతే విభేదించిందో ఆ గౌతమి క్యాప్టెన్ కావడానికి ఈమె పరోక్షంగా ఒక కారణంగా నిలిచింది. మరి బిగ్ బాస్ హౌస్లోన క్యాప్టెన్సీ అంటే కనుక సాధారణమైన విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. అదేదో వీడియోలో చూపించినట్టు ధనరాజు ఒక మాట అంటాను, ఇక్కడ క్యాప్టెన్ కావాలంటే తపస్సు చేయాలి. అనుకోకుండా వచ్చిన భాగ్యం, చేతికొచ్చిన భాగ్యాన్ని మోక్షిత ఎలా జారబిడుచుకుందని తనలో తాను అనుకుంటున్న ఆ వీడియో కూడా కిచ్చా సుదీప్ గారు ప్లే చేసి చూపించారు. అదొక వీడియోనే కాదు, ఈరోజు పర్సనల్ వీడియోస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏమి మాట్లాడుతున్నారు అనే వీడియోలను చూపిస్తూ ఇది మీ అసలు స్వరూపం, ఇది మీ ఆలోచన విధానం, మీరు ఇలా కాదు కదా ఉండాల్సింది ఈ బిగ్ బాస్ హౌస్లో అని చాలా చక్కగా డిసెప్ట్ చేసి మరీ చూపించారు సుదీప్ గారు. సో ఈ రోజు మనం అందరం అనుకున్నట్టుగా మోక్షిత గురించి చర్చలోకి వచ్చింది, కానీ అంతకంటే ముందు చాలా అనూహ్యంగా ఈరోజు చర్చలో మొట్టమొదటి నిలిచింది ఎవరంటే త్రివిక్రమ్ చాలా 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 బాగా ఆడతాడు, అందులో వేరే మాటే లేదు. సుదీప్ గారు కూడా అన్నారు, మీరు చక్కగా ఆడుతున్నా, ఆటను కొనసాగించండి, కానీ ఈ మిగిలిన వ్యవహారాలన్నీ కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని ఆయన సున్నితంగా హెచ్చరించాను. సున్నితంగానే కాదు, గట్టిగా హెచ్చరించాను. ఎందుకంటే అది బిగ్ బాస్ ఉనికినే ప్రమాదంలోకి తెచ్చేటువంటి ఒక సందర్భాన్ని త్రివిక్రమ్ ఇవాళ తీసుకొచ్చాడు. అదేంటి అంటే శోభా శెట్టి మనకందరికీ గుర్తున్నటువంటి క్యాండిడేట్. తను ఒక సుడిగాలిలాగా కన్నడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. 2 వారాల పాటు ఉన్నారు. మొదటి వారం అద్భుతంగా ఆగారు, అందరినీ టార్గెట్ చేశారు, తనేంటో నిరూపించుకున్నారు. 2వ వారం వచ్చేసరికి డల్ అయిపోయారు, ఆత్మన్యూనత భావానికి లోనైపోయారు, అదేదో కుంగుబాటైనట్టుగా ఫీల్ అయ్యారు. తనను లక్షలాది ప్రజలు ఓట్లు వేసి గెలిపించినా కూడా బిగ్ బాస్ నేను ఈ హౌస్లో ఉండను అని బయటికి వెళ్ళిపోయారు. ఆ కథ ముగిసిపోయింది, ఆట ఆల్రెడీ నడుస్తుంది, 1 వారం అయిపోయింది. ఇదంతా గడిచిన కథే అని మనం అందరం అనుకుంటున్న సమయంలో మరోసారి శోభా శెట్టి
బిగ్ బాస్ హౌస్లోన వార్తల్లో వ్యక్తిగా మారారు. బిగ్ బాస్ హౌస్ను ఆమె వదిలిపెట్టిన ఆమెను బిగ్ బాస్ వదలట్లేదని మనకైతే అర్థమవుతుంది. ఇవాళ ఎందుకు సోమవాశెట్టి టాపిక్ వచ్చింది అంటే, త్రివిక్రమ్ ఆ తర్వాత గౌతమి కెప్టెన్ అయిన తర్వాత త్రివిక్రమ్ గౌతమి ఇద్దరు కిచెన్ రూమ్ వద్ద కూర్చొని మాట్లాడుకున్న మాటలు వీడియోగా చిత్రీకరించి కట్ చేసి దాన్ని ఈరోజు ప్లే చేశారు కిచ్చా సుదీప్ గారు. అందులో ఏముంది అంటే కనుక శిశిర్ ఐశ్వర్య లాస్ట్ టైం సీనే ఏంటి, వాళ్ళిద్దరూ కూడా చివరి దాకా వచ్చి ఇక వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి అనుకునే సమయంలో శోభాశెట్టి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ఇక్కడ ఆమె వెళ్ళిందా, ఆమెను పంపించారా, ఆమె వెళ్ళిందా, ఆమెను వెళ్ళగొట్టారా అనేటువంటి సందేహం త్రివిక్రమ్లో వస్తుంది. అంత బాగా ఆడింది. ప్రజలందరూ తన్ను సేవ్ చేసి ఆమెను ఈ ఇంట్లో ఇంకా కొద్ది రోజులు ఉండాలి నువ్వు అని చెప్పినా కూడా తను వెళ్ళిపోవడం ఎలా సాధ్యపడింది? అసలు బిగ్ బాస్ దీన్ని ఎలా అలో చేశారు? యాక్చువల్గా నిలబడింది, నామినేషన్లో నిలబడింది వారిద్దరు కదా, వారిద్దరిలో ఎవరో ఒకరు కదా వెళ్ళిపోవాల్సింది. అంటే సేవ్ అయిన వ్యక్తి అంటే కనుక తనకు అంతో ఇంతో సత్తా ఉన్న వ్యక్తి అనే కదా అర్థం. శక్తి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళిద్దరూ ఇక్కడ మిగిలిపోతున్నారు ఇంట్లో. ఇది ఏదో జరుగుతోంది, బిగ్ బాస్ ఏదో చేస్తున్నారు అనేటువంటి ధ్వని వచ్చేలాగా గౌతమితో మాట్లాడతారు. దాన్ని కిచ్చా సుదీప్ గారు చాలా 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 సీరియస్ నోట్లో తీసుకున్నారు. ఇది అఫెండింగ్ కదా, బిగ్ బాస్ డిజైనింగ్ ప్రోగ్రామ్కి ఇదొక పెద్ద సవాల్. మరి ఈ సమస్యను ఆయన ఎలా ఛేదించారు? సుదీప్ గారికి చాలా కోపం వచ్చింది. ఆయన సీరియస్ అవుతాడు. ఏం త్రివిక్రమ్, ఏం రన్ అవుతుంది నీ మనసులో? ఎందుకు మీకు ఆ సందేహం, ఎందుకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎక్కడ మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు చెప్పండి నాకు అని అంటే, లేదు సార్ నేను మీ ముందు మాట్లాడాలి అనుకున్నాను. యాక్చువల్గా ఈ వీకెండ్ నా మనసులో ఉన్నటువంటి ఈ డౌట్ మీ ముందు ఉంచాలనుకున్నాను, కానీ అర్థలో ఏదో సందర్భం రావడంతో గౌతమి గారితో నేను మాట్లాడాను. గౌతమి గారితో మీరు ఎందుకు మాట్లాడారు? మీరు మాట్లాడిన మాట ఏంటి? బిగ్ బాస్ గురించే కదా. బిగ్ బాస్ శోభాశెట్టిని పంపించేశారు. ఆమె సేవ్ చేసినా కూడా ప్రజలు ఆయన పంపించేశారు. ఇది ఒక వ్యూహం నడుస్తుందా? ఇదే కదా మీరు ప్రశ్నించింది, ఇదే కదా మీ మనసులో ఉన్న డౌట్. ఆ చివరి అంచులో వచ్చి నిలబడి ఉన్నటువంటి శశిర్ ఐశ్వర్యను ఆయన కాపాడారు. ఏం పని పట్టి ఉంటుందయ్యా ఒకరిని కాపాడడానికి కానీ ఒకరిని బయట పంపించడానికి కానీ? ఆమె మీ అందరూ చూశారు. ఇదేం గుట్టు చప్పుడు కాకుండా తెలియని వ్యవహారం కాదు కదా. ఇక్కడ నేను నిలబడి ఏం చెప్పాను? మీరు వెళ్ళొద్దండి, ప్రజలు మీకు ఓట్లు వేశారు, మీరు మరో వారం సర్దుకుంటారు, ఆడండి మీరు అని ఇంత చెప్పినా కూడా తాను పదే 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 చేతులెత్తి ఏడుస్తూ నా వల్ల కాదు, నా వల్ల కాదు, నన్ను పంపండి, నన్ను పంపండి అంటే బిగ్ బాస్ ఏం చేయాలి? మీరు చెప్పండి. ఇంతకుమించి ఇంకేం చేయాలి అతను? అదే కదా తను చేసింది. ఇంకోటి మీకు నేను చెప్తున్నాను, ఇది బిగ్ బాస్ తీసుకునే నిర్ణయం కాదు. మీరందరూ అనుకుంటున్నారు బిగ్ బాస్ తీసుకునే నిర్ణయం కాదు. ఇది నేను యాజ్ ఎ హోస్ట్గా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఇన్ని సీజన్లు నిర్వహించినటువంటి అనుభవంతోన అక్కడ ఒక క్యాండిడేట్ నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను అన్నప్పుడు నేను ఇంకేం చేయాలి? సరే మీ ఇష్టం వెళ్ళిపోండి అని చెప్పాను. ఇంతే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్. దాన్ని మీరు చిత్రీకరించుకొని మీ రంగు జోడించి మీరేదో దానికి చిక్కుముడులు వేసి ఇద్దరు వచ్చి నిలబడ్డారు. ఒకరు బాగున్నా కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఈసారి ఎవరు వచ్చి నిలబడతారు? మంజన్న వచ్చే సురేష్ వచ్చి నిలబడతాడు, వీళ్ళిద్దరు వచ్చి నిలబడతారు, సురేష్ వెళ్ళిపోతారు. రేపు పొద్దున ఇంకొకరు వచ్చి నిలబడతారు, సేఫ్ అయితే ఇంకొకరు వెళ్ళిపోతారు. అంటే సేఫ్ అయిన వాళ్ళందరినీ పంపించడానికేనా? చాలామంది అంటున్నారు మాకు ఆడడానికి కుదరదు, మాకు ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, అది ఇదే అన్నంత మాత్రం పంపించాం కదా. చివరి నిమిషం దాకా వాళ్ళ కేపబిలిటీస్తో వాళ్ళ హౌస్లో ఉండాలి, ఆడాలి, ఆడి గెలవాలి అనే కదా ఈ గేమ్ డిజైన్ మొత్తం కూడా. దీన్ని మీరు ఎలా జడ్జి చేస్తారు, మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీ బుర్రలో పొరుస్తున్నటువంటి ఆ పురుగుని తీసుకెళ్ళి గౌతమి దగ్గర ఎందుకు వదిలేరు అని
చాలా 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 సీరియస్ నోట్‌తోన ఆయన క్వెషన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కిచ్చా సుదీప్ గారు హోస్టింగ్ ఉనికికి ప్రమాదం తెచ్చేలాగా త్రివిక్రమ్ ప్రవర్తించారు. ఆయన అన్నారు, మొన్నటి శనివారం నేను గంటలు గంటలు తరబడి నిలబడి శోభా శెట్టిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా కూడా మొండిగా ఆమె వెళ్ళిపోయేది. మళ్ళీ మా కాళ్ళు నోవు, మాట్లాడి మాట్లాడి మా గొంతు నోయదా. వారం రోజుల్లో మీరేమైనా కుంగిపోయి ఉంటే, మీరు సరిగ్గా ఆడకపోతే మీకు పంపు కొట్టడానికే మీరు శనివారం వస్తాం. ఇంతకు మించి ఇంకేం చేయాలయ్యా? నా మాటకు విలువ లేదు మీకు. నేను ఇంతసేపు కుక్కలాగా కాపలా కాస్తూ ఇక్కడ నిలబడి నుండి మాట్లాడుతున్న మాటలకు విలువ లేనప్పుడు మీరు కూడా నిలబడండి. మీరు కూర్చొని ఉంటే నేను నిలబడి మాట్లాడుతుంటే మీకు చాలా తమాషాగా ఉంది కదా, ఓకే, మీరు కూడా నిలబడండి, నేను నిలబడతాను, మీరు నిలబడండి, ఇలాగే కొనసాగిద్దాం ఇవాళ సెషన్ అని చెప్పేసి బ్రేక్ తీసుకుని వెళ్ళిపోతాను. ఇలా దాదాపు 10 నిమిషాల పాటు అందరినీ నిలబెట్టారు. అంటే ఒక రకంగా కిచ్చా సుదీప్ గారు క్లాష్ మాస్టర్గా మారి స్టాండప్ ఆన్ ది బెంచ్ అనేలాగా సభ్యులందరినీ నిలబెట్టగలిగారు. దట్ ఈస్ కిచ్చా సుదీప్. ఎందుకంటే అంత బైసెప్ట్గా చెప్తే తప్ప వీళ్ళకు అర్థమయ్యే పరిస్థితి లేదు. అయినా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే ఆ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళకున్న ఎమోషన్సే వేరు. కానీ కిచ్చా సుదీప్ గారి పంచాయతీ కానీ ఆయన ఎందుకు చెప్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు, వీటన్నింటినీ అర్థం చేసుకోకుండా మాట్లాడినప్పుడే అక్కడ వేరే పరిస్థితికి దారి చేస్తుంది. ఇది ఒక సెగ్మెంట్. చివరికి త్రివిక్రమ్ సారీ అని అన్నాడు. అక్కడికి అన్నాను త్రివిక్రమ్ని, మీరు నాతో మాట్లాడాలి అని మీరు అనుకున్నానని అన్నారు. ఒక సెల్ అంతా కాగలేదా? నాతో మీరు మాట్లాడలేదు, మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు మీరు? నేను ఇక్కడే కాదు మిత్రమా, బయట కూడా ఎవరు నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడాలన్నా మా ఇంటి గేట్లు తెరిచే ఉంటాయి. మా ఇంటి గేట్లు ఎప్పుడు మూసుకుని ఉండవు. ఎవరైనా కావచ్చు, నాతో మాట్లాడవచ్చు. అంత ఓపెన్గా నా వెల్కమ్ ఇచ్చి చెప్తాను నేను అని ఆయన తన తత్వాల గురించి కూడా సుదీప్ గారు చెప్పారు. సో ఇది ఇలా కొనసాగింది. త్రివిక్రమ్ది అయిపోయింది. ఆ తర్వాత భవ్య గౌడ్ కూడా, భవ్య గౌడ్ దగ్గర ఈగో మాట్లాడారు. ఏంటంటే ఆ క్యాప్టెన్సీ టాస్క్ మన ఎస్ఆర్ నో టాస్క్ వచ్చినప్పుడు 2 గేమ్ వీళ్ళు 3 గేమ్ను దాదాపు వీళ్ళే గెలిచిపోయి ఉంటారు త్రివిక్రమ్ టీం వాళ్ళు. కానీ ప్రజల ఓట్లు ఇవన్నీ పడడం వల్ల అక్కడ ఎవరు గెలుస్తారు? ధనరాజ్ టీం గెలుస్తుంది. ఇది కూడా ఏం బిగ్ బాస్ పన్నిన వ్యూహం. బిగ్ బాస్ గెలిపించేశాడు, పైవాడు గెలిపించాడు అని పైన సంగతి చూసి చెప్పగానే దాన్ని కూడా పట్టుకున్నారు సుదీప్. సో మీరు ఎవరు ఆడినా ఆడకపోయినా పైవాడు గెలిపిస్తారు. మేము మీకు లెక్కలని సరిగ్గా చెప్తాం కదా, 50% మేము వేసే మార్కులు, 50% ప్రజలు మీకు వేసిన ఓట్లు. ఎన్ని 90 లక్షలకు పైగా ఓట్లు వేశారు అన్నారు. ఆ శాతాన్ని తీసుకుని 100 చేసి కదా రిజల్ట్స్ ప్రకటించింది అని హౌస్ ద్వారా టీవీలోన ఆ డిస్ప్లే కూడా పెడతారు. ఆ మ్యాథమెటికల్గా ఎంత పర్సంటేజ్ ఎలా తీశారు, ఏ విధంగా చేశారు, క్యాల్కులేషన్స్ అవన్నీ చూపిస్తారు. ఇది ట్రాన్స్పరెంట్. అంటే సాధారణంగా బిగ్ బాస్ హౌస్ అనగానే అందరికి అనిపించేది ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఉంచుకుంటారు, నచ్చిన వాళ్ళని పంపించేస్తారు, పైగా ప్రజలందరూ ఓట్లు వేయాలనుకుంటారు, కానీ బాగా ఆడేవాళ్ళని మాత్రం పంపించేస్తుంటారు. ఇదంతా స్క్రిప్టెడ్ అని బయట ప్రచారం జరుగుతుంది, కానీ ఇది స్క్రిప్టెడ్ కాదు, ఇట్ ఇస్ టూ ట్రాన్స్పరెంట్ అని కిచ్చా సుదీప్ గారు చెప్పడానికి ఈ వారం చాలా 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 చక్కగా ప్రయత్నించారు. మనందరూ కూడా ఆయన ప్రయత్నాన్ని అభినందించి తీరాల్సిన అంశం. ఇక నెక్స్ట్ ఆ ట్రయో గుంపు ఎవరు? మోక్షిత, గౌతమి, ఆ తర్వాత మంచు. వీళ్ళు ముగ్గురు గురించి కూడా చర్చ మొదలవుతుంది. ఆ తర్వాత గౌతమి అతను అభినందిస్తారు. ఆయన ఏమంటారంటే, క్యాప్టెన్సీ టాస్క్లో ఆడటానికి నీకు అనుకోకుండా లభించిన అవకాశం, ఆ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకొని ఆ ఆట ఆడి చూపించి మీరు గెలిచా, దట్స్ గ్రేట్ అని ఆమెను అభినందిస్తారు. అక్కడ మోక్షితతో మాట్లాడతారు. ఏం మోక్షిత, మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆ టాస్క్లో అనడం బిగ్ బాస్ రూల్స్ను ఒబే చేయకపోవడం కదా. ఓకే, మీ పర్సనల్ ఒపీనియన్ 1,00,000 ఉండొచ్చు, మీకు ఒకరంటే ఒకరు పడకపోవచ్చు, కానీ ఆడకుండా ఉండేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? అసలు మిమ్మల్ని లోపలి పంపించింది ఆడటానికి కదా, మీరు ఆడకపోతే ఎట్లా అనగానే ఆయన మళ్ళీ పాత కథనే చెప్తుంది.
ఇక్కడ మోక్షిత ఒక రకంగా చెప్పాలంటే బోరింగ్ పర్సనాలిటీ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే తను ఏదో మనసులో అనుకునేది దాని ప్రకారమే వెళుతూ ఉంది. అది నిజంగా చాలా 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 తప్పు అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఏమంటుంది ఆమె, మంజు నాకు గౌతమి పైన నాకేమి దురభిప్రాయం లేదంటే, కానీ మంజు పైన నాకు చాలా దురభిప్రాయం. ఎందుకంటే మంజాన నా గురించి ఏమేం మాట్లాడకూడదు అవన్నీ మాట్లాడేశారు. ఒక లాస్ట్ టైమే ఆయన ఏమన్నారు, నువ్వు బకెట్ పట్టుకున్నావు అని అన్నారు. ఎవరు కెప్టెన్ గా గెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బకెట్ పట్టుకుంటావు అని అంటారు. కాబట్టి వాళ్ళు హెల్ప్తో గెలవడం నాకు ఇష్టం లేదు అని ఆమె చెప్తుంది. చెప్పినట్టు సుదీప్ గారు అన్నారు, కాదమ్మా ఇక్కడ నువ్వు ఆడడానికి వచ్చావు, నువ్వు ఏం కోల్పోయావో నీకు అర్థమవుతుందా? ఒక క్యాప్టెన్సీ టాస్ లో ఆడే అవకాశాన్ని నీ దాకా వచ్చిందని వదిలేసి కేవలం నీ పర్సనల్ గ్రెడ్జెస్ వల్ల విషయాన్ని అంత పర్సనల్గా తీసుకుంటే ఎలా? ఓకే, వాళ్ళంటే మీకు పడదు, వాళ్ళంటేనే కాదు మీరొక్కరే కాదు, ఈ బిగ్ బాస్ హౌస్ ఉన్నటువంటి 12 మంది 13 మందికి ఒకరంటే ఒకరికి పడదు. పడని వాళ్ళను ఓవైపు వేసి ఆడించడమే బిగ్ బాస్ గేమ్. అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా. సో ఇక్కడ పడదు అన్నంత మాత్రాన నీ ఆట నువ్వు వదిలేసుకుంటే ఎట్లా? ఈరోజు మంజు అంటే పడదు, రేపొద్దున ఇంకొకరు ఏదో మాట అంటారు, సో దాన్ని వదిలేస్తావు. ఇంకొకరు ఏదో ఇంకో మాట అంటారు, దాన్ని వదిలేస్తావు. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా గివ్ అప్ సిచ్యువేషన్లో ఉంటే మళ్ళీ నువ్వు ఆడేది ఎప్పుడు, ఈ హౌస్లో ఉండేది ఎప్పుడు, ప్రజల మనసు గెలుచుకునేది ఎప్పుడు అని చాలా నేరుగా పాయింట్అవుట్ చేస్తారు. అది 100% కరెక్ట్. దీనికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారని ఒక వీడియో కూడా ప్రజెంట్ చేస్తారు. అక్కడ అది చెప్తున్నారు. ఏమని ప్రేక్షకురాలు చెప్తుంది, మీరు ఎందుకు ఇలా ఒకరికొకరు ఎదురేసుకుంటూ ఉన్నారు, ఎదురేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? మునుముందైనా సరే మీ ముగ్గురు ఒకే జీవం 3 దేహాలు అనే విధంగా మీరు ఉంటారా అని ఆమె అడుగుతుంది. పాపం ఒక అభిమాని చూస్తూ ఉంటారు కదా బిగ్ బాస్, ఆమె అడిగింది. దాంతో ఇదేంటి మీ వీడియో ఏం చెప్తారు చెప్పండి అంటే, మోక్షిత మళ్ళీ మేము కలిసి ఉండడం మాత్రం అసాధ్యమని గుడ్డ బద్దలు కొట్టి చెప్పేస్తుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ గురించి కూడా, త్రివిక్రమ్ గురించి ఎందుకు కోపం వచ్చింది మళ్ళీ చెప్తుంది. మేము ముగ్గురు కలిసి ఉన్నప్పుడు మంజు గారే త్రివిక్రమ్ గురించి చాలా చాలా నెగిటివ్ అంశాలు నా బుర్రలో వదిలారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలను దాన్ని కలిపి చూసుకుంటే చాలా సత్యాలు నాకు బోధపడ్డాయి. అందుకోసమే ఆ మనిషికి నేను దూరంగానే ఉంటాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మోక్షిత ప్రతి విషయాన్ని పర్సనల్గా తీసుకుంటుంది. అదైతే 100% గ్యారంటీ. సో ఆమె ఆడటానికి వచ్చిందా లేదా పర్సనల్గా తీసుకోవడానికి వచ్చిందా? ఇది చాలా పెద్ద క్వశ్చన్ పాయింట్ అనమాట. సో ఆ విధంగా అక్కడ మోక్షిత, ఆ తర్వాత గౌతమి, మంజు వీళ్ళ ముగ్గురు పంచాయతీ కూడా ముగిసిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సంచాలకుడుగా వివరించినటువంటి సురేష్, చైత్ర. సురేష్ని అడుగుతారు సందీప్, మన కిచ్చ సుదీప్ గారు, ఏమయ్యా నువ్వు మళ్ళీ సంచాలకుడు ఉన్నావు కదా, మరి నీ సంచాలకత్వం సంతృప్తికరంగా ఉంది అంటే, లేదంటే నాకే అనిపించింది నేను కొంచెం సరిగ్గా చేయలేదేమో అని నాకు అనిపించింది అంటే, అక్కడ చైత్ర కూడా సంచాలకురాలుగా ఉంటుంది. అక్కడ సుదీప్ గారు ఒకటే మాట్లాడు, అమ్మ చైత్ర నువ్వు మాట్లాడిన మాటలన్నీ 100% కరెక్టే, అన్ని చాలా చక్కగా మాట్లాడు, కానీ అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? అవతల చెయ్యి పగిలిపోయేలాగా మాట్లాడుతున్నావు. రజిత్ నిన్ను వేడుకున్నాడు, నిజమే తల్లి నిజమే నమ్మా నువ్వు అంత గట్టిగా మాట్లాడొద్దు అని, అయినా నువ్వు వదలట్లేదు. నువ్వు మాట్లాడితే బయట ఉన్న వాళ్ళు కూడా వినిపిస్తుంటుంది, అందరూ చేతెత్తి ఊరుకుంటే పరిస్థితి వస్తుంది. నువ్వు ఆ ఎక్కువ సౌండ్ చేయడం, వాల్యూమ్ చేయడం తగ్గించుకో. యువర్ పాయింట్ మే బీ కరెక్ట్, నువ్వు కరెక్ట్గానే మాట్లాడచ్చు, కానీ నువ్వు మాట్లాడుతున్నప్పటికీ ధ్వని దాన్ని తగ్గించు, సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది హౌస్లోన అని ఆయన చెబుతారు. చెబుతూ చైత్ర త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు ఎవరెవరి విషయాలు బయటకు వచ్చాయి? శశిర్ విషయం బయటకు వచ్చింది. శశిర్ని అనేది కదా ఆడపిల్లల వెంట తిరిగేటువంటి ఆడగాడు వీడు అని. సో అదొకటి. నెక్స్ట్ వచ్చి మోక్షిత ఒక పెద్ద సైకో అని త్రివిక్రమ్ అన్నారని చైత్ర చెబుతుంది. సో ఈ విధంగా ఇద్దరు కొట్లాడుకుంటూ చెరో బయట వ్యక్తుల పేరు తీసుకోవడం వల్ల వాళ్ళెంత గాబరు పడిపోయారనేది చాలా చాలా కామెడీగా సుదీప్ గారు చెప్తారు. ఎక్కడో కూర్చుని
వీపున ఒక డిస్క్ కట్టుకుని కత్తులు పొడుచుకుని కూర్చున్నటువంటి మోక్షిత ఎప్పుడైతే తన పేరు వచ్చిందో గబ్బని లేచి సీన్లోకి ఎంటర్ అయింది. అలాగే శశిర్ వచ్చి గట్టి కేకలేశారు, నేను మాకు సమాధానం రాదే, నేను బిగ్ బాస్ లో ఉండమంతే అన్నారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఆట ఆడుకున్నారు. ఈరోజు శశిర్ ఇక్కడే ఉన్నాడు. భీషణ ప్రతిజ్ఞ అయితే చేశారు, నేను బయటకు వెళ్ళిపోతాను. ప్రతి ఒక్కరికి ఇది ఒక తమాష అయిపోయింది, నేను బయటకు వెళ్ళిపోతాను, నేను బయటకు వెళ్ళిపోతాను, బయటకు వెళ్ళడానికి ఎందుకు వచ్చారు లోపలికి అని సుదీప్ గారు చాలా 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 సునిశ్చితంగా ప్రశ్నిస్తారనమాట. సో ఇది ఒకటి. ఆ తర్వాత మంజు గురించి కూడా అంటారు, మంజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీదైనటువంటి సొంత నిర్ణయాలు తీసేసుకుంటావు, వాళ్ళ మాటలు వీళ్ళ మాట వాళ్ళకి చెప్తున్నాం, దాన్ని కాస్త జాగ్రత్తగా కంట్రోల్ చేయవయ్యా అని చెప్తానమాట. సో ఈ విధంగా మొదటి రోజు పంచాయతీలోన అంతా జరుగుతుంది. ఈ పంచాయతీలోన ఎవరెవరికి ఏమేమి చెప్పాలో త్రివిక్రమ్ ఇష్యూ చాలా సేపు వరకు దాదాపు అర్ధ గంట పైనే త్రివిక్రమ్ ఇష్యూనే నడిచింది. ఆ తర్వాత హౌస్ ఒకరికొకరు ఎలా ఉన్నారు అనే దానిపైన భాగ్య గౌడ కూడా చెప్తారు, నువ్వు బాగా ఆడుతున్నావు కానీ ఎవరో ఒక నీడ నువ్వు ఉన్నట్టుంది, ఆ నీడ నుంచి బయటకు వచ్చి కాస్త ప్రయత్నించమ్మా నువ్వు అని చెప్తారు. అక్కడ చాలా అడుగుతారు, అసలు బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఏం చేస్తుంటావు భయం అంటే, పొద్దున్న లేస్తానండి, స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గరకా ఏ దేవుడి దగ్గరికి అంటే, అదేనండి అక్కడ ఉన్నారు కదా దేవత అక్కడికా, నేను దేవుడు అంటే ఎవరో కోడ్ లాంగ్వేజ్ ఏమో అని అనుకుంటారు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ హౌస్లోన ఒకరికొక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నారుగా. రజిత్ చూడండి చేతకు ఏం చెప్పారు, మా బాస్ అంటారు. అలాగే నువ్వు ఎవరినైనా దేవుడు అని అనడం ఆ కోడ్ ఏం లేదు కదా అని ఇంటర్వ్యూట్ కడతారు. అంటే త్రివిక్రమ్ని నువ్వు దేవుడు అని ఏమైనా అంటున్నావా అని. సో ఈ విధంగా దాన్ని కాస్త అంటే హౌస్ను మళ్ళీ కాస్త లైటర్ వేయించేసి ఆ సీరియస్ నోట్ నుంచి వాళ్ళని కాస్త చెల్లబరిచి వాళ్ళు చెప్పవలసిందంతా చెప్పారు సుదీప్ గారు. ఇది ఈరోజు శనివారం పంచాయతీ. ఈ పంచాయతీ జరగకముందు నిన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏవిగా చూపించారు మొట్టమొదట. అందులోన గౌతమి క్యాప్టెన్ అయిన తర్వాత అందరూ ఒక వరయిగా కూర్చొని వాళ్ళ ఇంటి బాణం తుడుచుకుంటూ సే సారీ అంటే ఎవరికైనా సారీ చెప్పదలుచుకుంటే చెప్పాలి అనుకున్నప్పుడు చాలా చాలా ఏంటంటే మంజు చాలా వెక్కి రోధిస్తాను తలుచుకొని, నేను అన్యాయం చేశాను, మా అమ్మని సరిగ్గా చూసుకోలేకపోయాను, ఆమె ఏం మాట్లాడారో పెద్దగా పట్టించుకోలేదు, ఇక్కడ నాకు విలువ తెలుస్తుందని మంజు చెప్తాడు. ఆ తర్వాత భవ్య కూడా ఇంట్లో తల్లిదండ్రుల్ని నేను నెట్టి చేసేదాన్ని, నేను షూటింగ్కి వెళుతుంటే పొద్దున్న 4 గంటలకు నాతో పాటు లేచి వాళ్ళు క్యారియర్ రెడీ చేసి పంపుతుంటే ఎంత నెట్టి చేసేదాన్ని, షూటింగ్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే విసుక్కునేదాన్ని, ఇప్పుడు నాకు ఆ వాల్యూ అర్థమవుతుంది అని ఆవిడ చెప్పడము. ఆ తర్వాత త్రివిక్రమ్ కూడా ఏంటంటే నా జీవితం అంతా ఇట్లా ఎక్స్పెరిమెంటల్గానే సాగిందని చెప్తూ, ఇక్కడ ఈ బిగ్ బాస్ హౌస్లోన నాకు ఒక స్నేహితురాలు దొరికింది, కనీసం నేను ఈ ఇంట్లో ఉండాలి అని నా కోసం అనుకునే ఒక జీవి ఇక్కడ ఉండడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం అని త్రివిక్రమ్ అంటారు. అలాగే భాగ్య కూడా చెప్తుంది, ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక వాల్యుబుల్ ఫ్రెండ్ నేను బయటికి తీసుకెళ్ళబోతున్నాను, దట్ ఈస్ నథింగ్ బట్ త్రివిక్రమ్ అని చెబుతోంది. చివరికి గౌతమిది చాలా 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 అద్భుతంగా ఏంటంటే ఆమె తన ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటుంది, తన బిడ్డల గురించి చెప్తుంది, తన ఎమోషన్ కోషెంట్ గురించి మాట్లాడుతుంది. అంతా మాట్లాడుతూ ఇప్పటికీ కూడా నా ఒక చెయ్యి మంజు నా స్నేహితులైతే మరో చెయ్యి మోక్షి అని అనుకుంటున్నాను. మోక్షి నాకు చాలా ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఐఎమ్ సారీ, మా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చిండొచ్చు, ఇప్పుడు నేను నీకు సారీ చెప్తున్నాను అని గౌతమి చాలా ఎమోషనల్గా మోక్షితకు సారీ చెప్తుంది. అయితే తాను క్యాప్టెన్ అయినప్పుడు ఈ సారీ చెప్పడాన్ని మోక్షిత స్వీకరిస్తుందా, ఎందుకంటే తను క్యాప్టెన్ కాబట్టి ఇంటిల్లి పాది నడపవలసి వచ్చింది కాబట్టి సారీ చెప్పేసి ఈ వారం రోజుల పాటు క్యాచప్ చేసుకోవాలని ఏమైనా అనుకోనిందా అనేటువంటి డౌట్ కూడా ఆమెకు వస్తుందేమో. ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఆమె మనస్థితి అలాంటిది. మళ్ళీ ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఇవాళ పంచాయతీ బహుశా ఈసారి ఎలిమినేషన్స్ లేవు అని అనుకుంటున్నాం. సోషల్ మీడియాలో కూడా అదే చక్కర కొడుతుంది. కారణం ఒకటే, ఓటింగ్ లైన్లో ఓపెన్ కాలేదు కాబట్టి ఈసారి ఎవరు ఎలిమినేట్ కారు. కాకపోతే వాళ్ళని ఆ స్థితి దాకా తీసుకొని వచ్చి అలా వదులుతారేమో సుదీప్ గారు, చూడాలి. రేపంతా సండే విత్ బాద్షా సుదీప్. అండ్ రేపు ఎంత కామెడీగా ట్రాక్ తీసుకెళ్తారు, ఎలాంటి టాస్క్లు ఆడిస్తారు,
ఎలిమినేషన్ ఎవరి చేయరేమో అని ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందని. ఇది ఇవాటి విశేషాలండి. రేపటి విశేషాలతో మళ్ళీ నేను కలుసుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ రామ్ దుర్గం మధు సైనింగ్ ఆఫ్.